హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు అయితే బెల్లంతో పరమాన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్పు రైస్ తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. బియ్యాన్ని అయితే ఈ విధంగా ఉండేటట్టుగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అయితే ఒక కప్పు రైస్కి అయితే నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో అయితే మంచిగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఇవి ఉడికే టైంలోనే కొంచెం మనం బెల్లం తురుము అయితే 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. కొంచెం తీపి సరిపోలేదు అనుకోని మరి కొంచెం 1/2 కప్పు బెల్లం అయితే యాడ్ చేశాను. మన టేస్ట్కి సరిపడినంత బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బెల్లాన్ని మనం యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇందులో అయితే మనం ఒక 4 ఇలాచీలను కూడా పీసెస్గా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవైతే పీసెస్గా తీసుకున్నాను. 4 ఇలాచీలు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు నేను పెట్టిన ముందు వీడియోస్ చూడనట్లయితే స్మార్ట్ శ్రీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళైతే తప్పకుండా చూడండి. ఇదైతే లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి, మరియు ఉడకనివ్వాలి. పంచదార కంటే బెల్లం మంచిది కాబట్టి బెల్లాన్ని ట్రై చేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత అది కొంచెం ముద్దుగా అయిపోతుంది, థిక్గా. చూసారు కదా, చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా ఉడికింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియోని ఇస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ పరమాన్నం అనేది మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. హెల్తీ మరియు టేస్ట్ కూడా ఉంటుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.